హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఒక వర్డ్ ఉంది కదా, కోలుకోలేని గాయాలన్నీ కోరుకున్న వాళ్ళ దగ్గర నుంచే అనేసి మనం వింటూనే ఉంటాం. ఇవి అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ దగ్గర నుంచే బాధపడే మాటలు కానీ అలాంటి అన్నీ వస్తూ ఉంటాయి. దగ్గర వాళ్ళే అన్నీ అనేది, దగ్గర వాళ్ళే ఇంకా చెప్పాలంటే దగ్గర వాళ్ళ నాలి అంటే ఎందుకంటారు మేడం అసలు అలా? అంటే అంత అంత ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచే గాయపరిచే మాటలు ఎందుకు వస్తాయంటారు? ఎందుకు వస్తాయంటే చులకన భావం. ఎందుకంటే మనం కోరుకుంటున్నాం కానీ అవతల వాడు కోరుకుంటున్నాడా లేదా అని మనం గ్రహించాం. ఒక పిచ్చి ధోరణిలో పడి కొట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం వన్ సైడే అని తెలియాలి మనకి తొందరలోనే. తెలుసుకోకుండా జీవితకాలం అందులోనే మునిగి తేలుతాము అని అంటే మనం నష్టపోవాల్సిందే. ఆ నష్టాన్ని ఇంకోళ్ళ మీద వేయాల్సిన అసలు హక్కే లేదు. ఎందుకు కోరుకున్నది మనం, చేస్తున్నది మనం, ఇస్తున్నది మనం, బాధ కొని తెచ్చుకుంటున్నది మనం. వాళ్ళేంటి మనల్ని వాడుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. ఎందుకు? చేస్తున్నాడు కదా, చేస్తున్నంత వరకు చేయని, తర్వాత సంగతి చూసుకుందాం అనుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత కనీసం కృతజ్ఞత కూడా చూపించరు. నువ్వు చేసావు, నేను అడిగానా అనేవాళ్ళు ఉంటారు. అవునయ్యా, కష్టం వచ్చింది కాబట్టి చేసావు, ఊరికనే చేసావా అని ఒకళ్ళు. ఇలా అని చేయించుకునేది చాలక ఇంకా మాటలతో గాయపరుస్తారు. ఇంకో కేటగిరీ చెప్తాను. ఏమీ ఆశించరు అవతల నుంచి, చేస్తూనే ఉంటారు. ఒక ప్రేమని ఆశిస్తారు. ప్రేమని, ఆప్యాయతని, గౌరవాన్ని ఆశిస్తారు. అందులో తప్పేమీ లేదు. ఇప్పుడు దగ్గర వాళ్ళే అని మనం అనుకుంటున్నప్పుడు మరి ఆ దగ్గర వాళ్ళు ప్రేమను అందించలేరండి. తప్పేంటి చెప్పండి? సొంత అన్నదమ్ములే అసలు అవసరానికి వాడుకుని తోసి పారేస్తుంటారు. అది అన్యాయం కదా, తప్పు కాదు, తెలియటం లేదా వాళ్ళకి? మన అన్నయ్యే కదా, మన అక్కే కదా, మన తమ్ముడే కదా, మనం సొంత పుట్టామనే కదా వాళ్ళతో పాటు ఇంత చేస్తున్నారు. మనం అలా చేయకూడదనే జ్ఞానం వాళ్ళకు ఉండదా అండి? ఇప్పుడు చిన్నపిల్లలకంటే తెలియదు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలియదా? అంటే ఏంటంటే చేస్తున్నాడుగా చేయని, లోపల నవ్వుకుంటూ ఉంటారు. పిచ్చోడు వీడు చేస్తుంటాడు, వాడికి అదొక పిచ్చిలే, చెప్తే వినడు కాబట్టి చేస్తున్నాడు. డబ్బు కాదు, డబ్బు లేకపోయినా అప్పు తీసుకొచ్చి చేస్తాడు. తన శరీరాన్ని ఉపయోగించి మొక్కలు చేసుకుని రెక్కలు వాడికి చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఒక్కొక్కళ్ళు, అందరూ ఒక తల్లి కడుపుని పుట్టిన బుద్ధులు ఒకలా ఉండవు. అని అన్నకో అక్కకో తమ్ముడికో ఎవరికో ఒకరికి అనిపిస్తుంది బాగా చేయాలి, చూసుకోవాలి నా తోడబుట్టిన వాడు, లేదా తల్లిదండ్రులు చెప్తారు, అందరికీ చెప్తారు. ఒక్కొక్కరికి నాటుకుంటుంది, ఒక్కొక్కరికి నాటుకోదు. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత పరిస్థితుల ప్రభావమే కానీ, ఆ ఫ్యామిలీ ప్రభావం, అంటే పెళ్లి చేసుకుని సపరేట్ అవుతారు కదా, ఆ ఫ్యామిలీ ప్రభావమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏముందిలే ఇందులో అని లైట్గా తీసుకునే స్వభావం కూడా కావచ్చు. అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతాయి. నువ్వేం చేయాలంటే ఎక్కువ అతిగా పోవద్దు. నువ్వు ఇప్పుడు మనల్ని ప్రేమించుకోవాలి. మనల్ని ఎవరు చూస్తారు? నువ్వు ఎంతమందిని నువ్వొక్కడవే ప్రేమిస్తున్నావు, నిన్ను ఎంతమంది కనీసం కొన్ని మంచివాడు అని అంటున్నారా? లేదు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను సహాయం చెయ్యినా అని కనీసం ఒక మాట అయినా అడుగుతున్నారా? అడగరు. నీకు తెలుస్తుంది కాదు, మరి నువ్వెందుకు చేస్తున్నావు? సరే, నేను వీడికి చేశాను, వాడికి చేయలేదు కదా, వాడు ఎలా అంటాడు నన్ను? అరే, పిచ్చి మనస్తత్వం గల వాళ్ళు ఏంటంటే అనుకోవాలి, రేపు వీడికి చేస్తాం, రేపు వాడికి చేస్తాం, ఇంకోటి, అందరూ అంతే. ముగ్గురు నలుగురిని చూసిన తర్వాత అర్థమైపోవాలి. నువ్వు వెంటనే నీ టర్న్ తీసుకుని నా జీవితం ఏంటి, అసలు నేనేంటి, నా ఉనికి ఏంటి, నా స్వభావం ఏంటి, నా వ్యక్తిత్వం ఏంటి, నా ఆత్మాభిమానాన్ని ఎందుకు వాళ్ళ ముందు పరుస్తున్నాను? ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. నువ్వు అతిగా ఎందుకు ప్రేమిస్తున్నావు? నువ్వు ప్రేమించడం ఏంటి? నిన్ను ప్రేమించిన వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయి. ఇప్పుడు నువ్వు ప్రేమించిన వాళ్ళు నీ దగ్గరికి రావాలని ఎప్పుడు ఎవ్వరు కోరుకోకండి. నిన్ను ఎవరైతే ఇష్టపడతారో, నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో, నిన్ను ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళని నువ్వు ఇన్వైట్ చేయి, యాక్సెప్ట్ చేయి. నీ జీవితం చాలా బాగుంటుంది. అది అందరూ కావాలి, నాకు అందరిని నేను ప్రేమించాలి, అందరి కష్ట సుఖాలు నేను పాల్పంచుకోవాలి అనుకోవడం తప్పంటారా? తప్పు కాదు, అది దయార్ద్ర హృదయం. అది చాలా మందిలో ఒక్కళ్ళకు ఉంటుంది. భగవంతుడు ఒక్కొక్కళ్ళని అంత మెత్తని హృదయంతో, ప్రేమ హృదయంతో పుట్టిస్తాడు. ఒక తల్లికి నలుగురు పుట్టినా అందులో ఒకడికే అనిపించవచ్చు. వాడి మనసు అది. వాడు ఏంటంటే ఒకళ్ళ కష్టం చూసి కరిగిపోయే మనస్తత్వం ఉంటుంది. అయ్యో, నేనేమైనా చేయగలనా, నేనేమైనా ఇవ్వగలనా, వాడికి అందులో నుంచి బయటకు లాగగలనా, వాడికి నేనేమైనా ఉద్యోగం ఇప్పించగలనా, అలా చేసిన వాళ్ళు ఉన్నారు. అందాకెందుకు, నా కొడుకే ఉన్నాడు. అందరికీ చేతనైనంత వాళ్ళకి బ్రతుకు తెరువు చూపించడము, డబ్బులు తన దగ్గర లేకపోయినా తీసి ఇవ్వడము, ఫ్రెండ్స్కి షెల్టర్ ఇవ్వడము, ఇలాంటివన్నీ చేశాడు. సెల్ఫ్ తనెన్నో బాధలు పడ్డాడు. అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చేశాక కూడా మళ్ళీ వాళ్ళ గాయాలు కూడా ఎవరు కనపడరు. ఇంకా ఆ గాయం ఉంటుంది చూసారా, అసలు అది మానదండి. మరో జన్మ ఎత్తాలేమో
పునర్జన్మ వాసనలు లేకపోతే అదృష్టం అప్పుడు, లేదా ఉందనుకోండి మళ్ళీ గుర్తుకొస్తాయి ఇవన్నీ. కాబట్టి ఆ బాధని 2 అక్షరాల్లో బాధ అని చెప్పలేం. గుండె తెగిపోతుంది, బాధ, కన్నీళ్ళు వస్తాయి, గుండె బరువెక్కిపోతుంది, తినబుద్ధి కాదు, నిద్రపోబుద్ధి కాదు, చేస్తున్న వర్క్ చేయబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. ఆ ఫెయిల్యూర్ అనేది మనిషిని అఘాతంలోకి దించేస్తుంది. అసలు ఆ అవసరమా? నీకు ఆనందంగా ఉండాలని ఉండదు, నీకు సంతోషంగా ఉండాలని ఉండదు, మరి నీకు ఏదన్నా ఒకటి సాధించాలని ఉండదా? ఇవన్నీ ఏం చేస్తావు? ఇవన్నీ పక్కకు నెట్టి పరుల ఇది నీకెందుకు? ఎవరైనా సరే వచ్చి అడిగితే నాకు నువ్వు తప్పితే దిక్కు లేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఒక సాయం చేయాలి. అక్కడ ఒక క్లాజ్ ఉంది, నాకు వేరే దారి లేదు, నాకు వేరే దిక్కు లేదు, అందుకనే నీ దగ్గరకు వచ్చాను అన్నప్పుడు ఖచ్చితంగా సాయం చేయాలి. ఎందుకంటే వాడు అంటున్నాడు, నువ్వు తప్పితే నాకు వేరే దారి దిక్కులు ఎవరు లేరు చేసేవాళ్ళు అని అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నీకు తగినంత వరకే నువ్వు చెయ్యి. నీకు మించి అతిగా చేయొద్దు. అతి దేనికి పనికిరాదు. కాబట్టి నీకు ఉన్నంతలోనే, నీకు 10 ఉంటే 1 2 చెయ్యి, 100 ఉంటే దాంట్లో 4 5 వచ్చాయి. అంతేగాని నువ్వు 1 2 పెట్టుకుని మిగతా అంతా వాళ్ళకి ఇచ్చేస్తే నీ జీవితం ఏంటి? అంటే ఇంత చేసి రేపు ఇతనికి ఏదైనా కష్టం వస్తే అసలు ఎవరు వస్తారు? ఎవరు రారు. అది కూడా తెలుసు, అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు వాళ్ళు. చేసి కూడా మళ్ళీ ఆ పరిస్థితి వస్తే మళ్ళీ కరిగిపోతారు. ఎందుకంటే బాధ తట్టుకోలేని సున్నిత హృదయం. ఇప్పుడు నువ్వు ఇన్ని కష్టాలు పడినప్పుడు నీ హృదయం కొంచెం గట్టిపడద్దు? నీ భావాలు కానీ, నీ మనసు కానీ, నీ మెంటల్ అబిలిటీ కానీ ఏదైనా సరే నీకు స్ట్రాంగ్ కావాలి నువ్వు. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. ఎక్కువగా అబ్బాయిల విషయంలో జరుగుతుంది ఇది. ఎందుకంటే అప్పుడు నవేడేస్ గ్రూప్గా ఫ్రెండ్స్ ఉంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. అమ్మాయిలు ఎక్కువగా వాడుకుంటున్నారు. అరే ఒరే వసే వసే అనుకుంటారు కదా. ఆ ఫ్రెండ్షిప్లో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సహాయాలన్నీ పొందేస్తారు. అయ్యో ఆడపిల్లే మన అక్క చెల్లి లాంటిదే కదా అని చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు అదేంటారు, దాటే వరకు తెప్ప తగలేసి వెళ్ళిపోయారు అని అంటారు కదా, అలా అనమాట. అది దాటే వరకు ఆ సహాయం పొందేసి అవతల మళ్ళీ గుర్తుండదు. అందుకని అతిగా ఎవరికి చేయకండి. సెల్ఫ్ లవ్ అనేది అలవాటు చేసుకోవాలి. నీకు అవకాశం వచ్చినప్పుడు, నీ దగ్గర శక్తి ఉన్నప్పుడు మాత్రమే, నువ్వు తప్పితే వేరే దిక్కు లేదు అని అవతలవాడు వాపోయినప్పుడు మాత్రమే సహాయం చెయ్యి. అడగందే చెయ్యొద్దు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పడుతున్న బాధని ఎవరు లెక్క చేయరు, తీసేయటానికి కూడా ఎవరు ప్రయత్నించరు. వాళ్ళ బాధ వాళ్ళే పడాలి. మన జీవితంలో చిన్నప్పటి నుంచి తీసుకుంటే ఒక బొమ్మ కొనుక్కుంటామండి, మనకి ఇష్టమైన బొమ్మ. అది కారు కావచ్చు, ఒక డాల్, ఏదైనా బార్బీ బొమ్మ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ తీసుకుంటే అది నీకు ఇష్టం, పెట్టుకుంటావు, కొద్ది రోజులు పెట్టుకుంటావు షోకేస్లో. అక్కడ చేత్తో అయితే పట్టుకుని ఉంచుకోం కదా, అక్కడ పెడతాం. అది దాని టైం అయిపోయో ఏదో తగిలో కింద పడి పగులుతుంది. ఎంత బాధపడిపోతాం, ఏడ్చేస్తాం, దిగులు పెట్టేసుకుంటాం. సరే మళ్ళీ అమ్మా నాన్న, చిన్నతనంలో అయితే అమ్మా నాన్న ఇంకో బొమ్మ ఏదో కొనిస్తారు, సరే ఇంకొంచెం ఎక్కువ ఖరీదు పెట్టి తెస్తారు, దాన్ని అక్కడ పెట్టుకుంటావు. అంటే పోయిన వస్తువు కంటే ఈ వస్తువు ఇంకొంచెం ఖరీదు కలది, దీని మీద ఇంకొంచెం మమకారం పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏం చేస్తావు, దాన్ని అలా పెట్టుకుని చూస్తావు. అది కూడా కొంతకాలానికి పోతుంది, నీ ఏజ్ ఇంకొంచెం పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏడుస్తావు, ఏడ్చినప్పుడు మీ నాన్న నీకు ఇంకోటి కొనిస్తారు, అది ఇంకొంచెం ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు పెట్టుకుంటావు. అంటే ఫస్ట్ 2000 కావచ్చు, తర్వాత 4000 బొమ్మ కావచ్చు, ఇప్పుడు 10,000 బొమ్మ కావచ్చు. అంటే డబ్బున్న వాళ్ళ సంగతి చెప్తాను, లేని వాళ్ళైతే ఇంకో వాళ్ళ తాగినట్టు వాళ్ళు కొంటారు. అంటే నీ లైఫ్ అంతా కూడా నువ్వు దేనికోదానికి ఏడుస్తూనే ఉంటావు. ఒక బొమ్మ, దాని ఉద్దేశం ఏంటి, మనల్ని ఆనందింపజేయటం ఆ బొమ్మ ఉద్దేశం. అది ఆ బొమ్మ అంతవరకే దాన్ని నువ్వు చూడాలి. అదే నా జీవితం, అది విరిగిపోతే ఎలా, అది మరి దాని అందం పోతుంది, లేకపోతే అది నేను పెట్టుకున్నాను కదా ఎంతో ఇష్టంతో, అది పగిలిపోయింది అంటే నువ్వు ఇష్టం పెట్టుకున్నంత మాత్రం అది పగిలిపోకుండా ఉంటుందా? అది బొమ్మ, అది మనల్ని ఆనందింపజేయడమే దాని ఉద్దేశం, బొమ్మ యొక్క ఉద్దేశం. అందుకే కదా దాని రకరకాల బొమ్మలు ఎంతో అందంగా ముద్దుగా తయారు చేస్తారు. మనం బాగుందని ఎంత ఖరీదైనా పెట్టి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. మరి దాని ఉద్దేశం అంతవరకే, నిన్ను ఆనందింపజేయటం కోసం. అది నీ జీవితం కాదు. నువ్వు పెద్ద అయిన తర్వాత నిజమైన కారే కొనుక్కుంటావు, లేకపోతే నిజమైనది ఇంకైనా పెద్ద పెద్దవి కొనుక్కుంటావు. అంటే ఇలా నువ్వు అది పాడైన ప్రతిసారి దాని మీద నువ్వు మన మమకారం పెంచేసుకుని, ఇష్టాన్ని పెంచేసుకుని దిగులు పడిపోతావా? అలా కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు ఇష్టపడు, అప్పుడు నీకు ఒక విలువ పెరుగుతుంది. అవతల వాడు గుర్తిస్తాడు. దేన్నైతే పట్టుకుని వేళ్లాడుతున్నావో అది శాశ్వతం కాదు. నీ మనసులో నీకై నువ్వు, నీ మీద నీకు కలిగిన ఆనందమే శాశ్వతం. మనిషి ఎప్పుడు కూడా నవ్వుతూ పుట్టాలి, నవ్వుతూ పోవాలంటారు. ఆ నవ్వుతూ అంటే ఏంటంటే ఆనందం. ఆనందం ఎప్పుడైతే ఉంటుందో నవ్వు విరుస్తుంది ముఖం మీద. కాబట్టి అతిగా ఎవరికి ఏమీ చెయ్యకు. ఏంటంటే బాగా నమ్మిన వాళ్ళు, బాగా ప్రేమించిన వాళ్ళు,
నువ్వు బాగా ఇష్టపడిన వాళ్ళే నిన్ను ఖచ్చితంగా దగా చేస్తారు, గాయపరుస్తారు. గాయపరుస్తారు. ఆ మాటలు ఉంటాయి చూసారా, అసలు కత్తితో కోసినా కూడా ఆ దెబ్బ కొద్ది రోజులకి తగ్గిపోతుంది. ఆ మాటల ఆ గాయాలు వ్యక్తి బాధపడతాడని తెలిసినా కూడా వీళ్ళు అంటారు. కావాలనే అంటారు, కావాలనే. ఒక్క మనిషిని 4-5 చుట్టాలు ఉన్నారనుకోండి, పిప్పి పిప్పి చేస్తారు వాళ్ళు ఒకటే మాటలతోటి, చిత్రవద చేస్తారు. వాళ్ళకి ఏం హక్కు ఉందండి? ఇప్పుడు మనము ఎందుకు మనం ఓర్చుకుంటాం, మన వాళ్ళని ఓర్చుకుంటాం, వాళ్ళకు కూడా మనం వాళ్ళమే కదా, మరి వాళ్ళు ఎందుకు అనకూడదని ఎందుకు అనుకోరు? చిత్రవధ చేస్తారు మాటలతో. అప్పుడు ఈ మనిషి డిప్రెషన్లోకి వెళ్ళటం కానీ, లేకపోతే కుంగిపోవడం కానీ, ఇంకొంచెం ముందుకెళ్తే వదులుకోవడం కానీ చేయవలసి వస్తుంది. కానీ చేయలేని మనస్తత్వమే అప్పుడు కదా ఆ ద్వైతీభావంలో కొట్టుకుని చిత్రవధ, మానసిక చిత్రవధ అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది ఎంత వయసు వచ్చినా సరే ఈ జింజాటంలోంచి బయటపడలేక జీవోత్సవాల్లాగా బ్రతుకుతూ ఉంటారు. అయిన వాళ్ళందరూ దూరం అయ్యారే, నేను ఇష్టపడిన వాళ్ళు దూరం అయ్యారే. అది ఎప్పటికీ వాళ్ళకి ఇష్టం లేదు. నువ్వు ఇష్టపడితే ఎలా సరిపోతుంది? ఒక్కటే నేర్చుకో, నిన్ను ఇష్టపడి ఎవరైతే వస్తారో అది నీకు శాశ్వతం, వాళ్ళు ఉంటారు నీ దగ్గర. అది నీకు ఆనందమే కదా. నిన్ను ఇష్టపడ్డారంటే నీకు గర్వమే కదా. ఇది నువ్వు చేయవలసింది. కాబట్టి ఎప్పుడూ కూడా అడగందే కానీ, అతిగా కానీ, నీకుగా నువ్వు కానీ వెళ్ళి ఇరుక్కొని బాధలు పడద్దు. నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ భవిష్యత్తు చూసుకో, నీ కుటుంబం చూసుకో. అది స్వార్థం కిందకి రాదు, అది స్వార్థం కాదు. అది ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకోవాలి కదా. అమ్మా నాన్న కన్నారు, ఒక స్టేజ్కి తీసుకొచ్చారు, వదిలిపెట్టారు, నిన్ను ఎవరు చూస్తారు? నువ్వో ప్రేమించేసావని, నువ్వో ఇచ్చేసావని వాళ్ళు నీ బ్రతుకు మోస్తారా? నీ బ్రతుకు నువ్వే మోసుకోవాలి. అది నీ బ్రతుకు బండి భారమైనా తేలికైనా నువ్వే మోసుకోవాలి. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ జీవితాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ ప్రాపర్టీని, నిన్ను నమ్ముకున్న వాళ్ళని అందరినీ, నీ బరువు నీదిని. అది నువ్వు చూసుకో, వేరేవాడు ఎవడు చేయడు. నువ్వు ఇష్టపడ్డావని ఆడు వచ్చి చేయడు. ఈ నగ్న సత్యం తెలుసుకుంటే కనుక చాలా హ్యాపీగా బ్రతకచ్చు. ఎవరైనా ఇటువంటి సిచ్యువేషన్లో ఉంటే దయచేసి బయటపడండి. అతిగా ఎవరికి ఏమి చేయకండి, బాధలు పడకండి. మీరు ఎంత చేసినా జీవితం చాలా చిన్నది. జీవితం చివరి వరకు చేయించుకుంటారు. ఆనక మన కష్టాల్లో ఉన్నాం, చచ్చిపోయామంటే కూడా చుట్టానికి రారు. ఎందుకంటే అప్పు అడుగుతారేమో, ఇచ్చిన అప్పు మళ్ళీ వాళ్ళ చుట్టాలు ఎవరిని అడుగుతారేమో ఆ చావులో అని చెప్పి ఆ చావుకు కూడా రారు. ఎందుకు అడుగుతారేమో. అందుకని అలాంటి వాటికి వెళ్ళకండి. హాయిగా ప్రశాంతంగా మీ గోల్ ఏంటో, మీ జీవితం ఏంటో, మీ ఇది చూసుకోండి. అది అవసరాన్ని బట్టి మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే చేయండి. థ్యాంక్ యూ మ్యామ్.